Hello beautiful people, welcome back to our channel. Let's talk about something. It's me Supriya. ఈ వ్లాగ్ వచ్చేసి మా బుడ్డక్కది బర్త్డే వ్లాగ్ అనమాట. ఫస్ట్ బర్త్డే అండి. ఇంతకీ మా బుడ్డక్క అంటాను, లేదు బిట్టు పాప అంటాను. మా బుడ్డక్క పేరేంటో తెలిసిన రాహిత్య అనమాట. లక్ష్మీదేవి అమ్మవారిది దుర్గాదేవి అమ్మవారి పేరు కలిసి రావాలని చెప్పేసి అలా పెట్టాము. అండ్ మా బుడ్డిది ఏం చేస్తుంది తెలిసిన, పొద్దున్నే ఉయ్యాలెక్కి నిద్రపోకుండా నాకు కన్ను కొడుతుందండి. దీన్ని వాలకం చూసారనుకోండి, ఎవరన్నా కానీ అమాయకురాలు అనుకుంటారు. ఈ చేసే కంత్రి పనులు ఎవరికి తెలియవు అనమాట. దీని బర్త్డే అని దీనికి ఎలా తెలిసిందో నాకైతే అర్థం కాదు. కానీ తెల్లవారితో లేయంగానే నేను హ్యాపీ బర్త్డే చిట్టలి అనేసి ఒక స్మైల్ ఇవ్వంగానే అది ఎంత బాగా నాకు థ్యాంక్ యూ చెప్తుందండి. హ్యాపీ బర్త్డే చిట్టలి. ఏ నీదేనా బర్త్డే రాహిత్య? ఏం పడుకున్నావే? రెడీ అవ్వా? లేసరా. మా రాహిత్యాని బాగా ప్యాంపర్ చేస్తున్నారని చెప్పి పప్పిగడికి కుళ్ళు వచ్చేసింది. పొద్దునే వచ్చేసింది. దాన్నే ప్యాంపర్ చేస్తున్నావు అక్క, నన్ను చేయట్లేదని చెప్పేసి. సో మా పప్పిగాని కూడా కాసేపు ముద్దు చేసి ప్యాంపరింగ్ చేసేసాను. యాక్చువల్గా ఆ రోజు గుడికెళ్ళే ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఇలా కాకపోతే లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసుకున్నాము. ఎందుకంటే మా రాహిత్య పాప పొద్దున్న లేసినప్పటి నుంచి కూడా క్రేజీగా తయారైంది. ఊరికూరికి ఏడుస్తుంది, డిస్టర్బెన్సెస్ అయిపోయింది. ఈవినింగ్ ఫంక్షన్ లో కూడా ఇలా ఉంటుంది అనుకున్నాం, కానీ థ్యాంక్ గాడ్ ఈవినింగ్ అంతా సెట్ అయిపోయింది. అస్సలు ఎటువంటి డిస్టర్బెన్స్ చేయలేదు, ఎటువంటి ఏడుపు లేదనమాట. బిడ్డ బంగారు బిడ్డ. మా రాహిత్య ఫస్ట్ బర్త్డేని మా అన్న ఇంకొక రేంజ్ లో ఊహించుకున్నాడు. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా మా నాన్నమ్మ చనిపోవడం వల్ల ఈ ఇయర్ మొత్తం కూడా తగ్గించేసాము. లిమిటెడ్ గా దానికి మాత్రం గుర్తుండాలని చెప్పేసి మాత్రమే కొంతమంది రిలేటివ్స్ మధ్యలో ఇంట్లోనే ఫంక్షన్ అయితే ఏర్పాటు చేశాము. మీకు ఇక్కడ ఇంకొక విషయం తెలిసిన, మా అత్తగారి ఇల్లైనా సరే అమ్మగారి ఇల్లైనా సరే ఏ ఫంక్షన్ అయినా సరే కొంతమంది రిలేటివ్స్ ఎక్కువ మంది వస్తున్నాం, కానీ క్యాటరింగ్ పనులు కానించి డెకరేషన్ పనుల వరకు మొత్తం కూడా మేమే అనమాట. ఆఖరికి చెఫ్లు కూడా మేమే. ఇక్కడ చెఫ్ ఎవరో తెలిసిన, మా రాహిత్య బర్త్డే రోజు మా డాడీ మా మమ్మీ అనమాట. డాడీ రైస్ ప్రిపరేషన్ చేస్తుంటే మమ్మీ గైడ్ చేస్తుంది, నువ్వు ఎలా చేస్తావు ఏంటి అని చెప్పేసి. పైన మమ్మీ డాడీ ఇద్దరు కూడా అండ్ చికెన్ వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. నాకైతే కుర్మా బాధ్యత అప్పగిచ్చారు. ఎందుకంటే కార్తీక మాసం కదా, నాలాగా నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అనమాట కుర్మా. అందుకే నన్నే చేసుకోమని చెప్పేశారు లాస్ట్ కి. నన్ను అడిగితే క్యాటరింగ్ అది ఇది అంటారు, కానీ మన ఇంట్లో వాళ్ళం మనమే ఒక చోట కూర్చొని కాసేపు మంచిగా కబుర్లు చెప్పుకుంటూ మొత్తం అన్ని కూడా మన కోసం మనం ప్రిపేర్ చేసుకుంటే వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పుకుంటుండే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. ఇంతకీ నా కుర్మా సంగతి ఏమైందో తెలిసిన, అది కాస్త ఆలు కుర్మా కాస్త క్యారెట్ కుర్మా అయిందండి. ఆలు తేమని చెప్పేసి మా అన్న వదిన ఇద్దరిని పంపిస్తే సగం తినేసి వచ్చినట్టున్నారు దారిలోనే పచ్చిటివి. ఇంటికి వచ్చే లోపల హాఫ్ ఆఫ్ దా అయిపోయాయి. ఆ హాఫ్ లో సగం వచ్చి వెజిటేబుల్ రైస్ కి, సగం వచ్చి కుర్మాకి వచ్చాయి. ఎలా సరిపోతుంది చెప్పండి. అందుకే నేను క్యారెట్స్ మేనేజ్ చేశాను. ఇకపోతే డెకరేషన్ పని దగ్గరకు వచ్చేద్దాం. ఇద్దరు కలుసుకొని ఇన్ని బెలూన్స్ అయితే ఊదారండి. ఎంత కష్టమో కదా పిల్లలు, ఎంత మిషన్ యూజ్ చేసినా గానీ ఊదాలంటే కష్టం కదా. ఆ క్లాస్ ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మన క్లాస్కి వెళ్ళడం మాత్రము అస్సలు మర్చిపోలేదు. ఇంతకీ క్లాస్ ఏంటి అనేసి అని అడుగుతారా? నేనైతే తిరుపతిలో మెడికల్ కోడింగ్ అయితే నేర్చుకుంటున్నాను. మన ఇంటి దగ్గరనే అన్నమాట మెడికల్ కోడింగ్ ఇన్స్టిట్యూట్ కూడా. సో మీరు ఎవరైనా సరే సైన్స్ గ్రూప్ ఉన్న పిల్లలు మెడికల్ కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే, ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేస్తాను. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఇంటికి వచ్చేసే లోపల డెకరేషన్ పనులు మొత్తం కూడా ఒక కొలిక్కి వచ్చేసాయి. మొత్తం డబుల్ టేప్ తో అతికిచ్చేసారు. ఇది అతికిచ్చడము డెకరేషన్ మొత్తం కూడా చూసేదానికి వావ్ అనిపిస్తుంది, కానీ ఈ బెలూన్స్ అన్ని తీసేసిన తర్వాత డబుల్ టేప్ తీసినప్పుడు ఆ పెయింట్ మొత్తం ఊడుస్తుంది కదా, అప్పుడు మా డాడీ ఎక్స్ప్రెషన్స్ చూడాలన్నమాట. ఎంతో ఇష్టంగా ఏరి కోరి కలర్స్ వేయించుకొని నీట్ గా చేయించుకున్నారు మా హౌస్ ని. మా పెద్ద తమ్ముళ్ళు ఇద్దరు కూడా కష్టపడి డెకరేషన్ చేస్తుంటే చిన్న తమ్ముడు చిన్న చెల్లెలు ఇద్దరు కూడా కష్టపడి వారితో ఆడుకుంటున్నారు. ఫైనలీ మా బుడదాన్ని అయితే రెడీ చేసామండి. దీన్ని రెడీ చేయడానికి ఒక మినీ వరల్డ్ వారే జరిగిందనమాట. దీన్ని ఇంత పర్ఫెక్ట్ గా చేసుకునేదానికి ఇది రెడీ అవ్వడానికి 1 గంట పట్టింది. దీని ఫోటో షూట్ కి ఇంకో 2 గంటలు పడుతుంది. మా డాడీ దాన్ని పట్టుకోలేక అల్లాడిపోయినాడు కాసేపు. ఒక్క ఫోటో కూడా సరిగా రాలేదు. అంత మహాలక్ష్మి లాగా రెడీ అయింది కదా, ఒక్క ఫోటోకి నిలబడి తల్లి అని చెప్పేసి బొమ్మలు ఇచ్చి ఫోన్లు ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి ఎన్ని మభ్య పెట్టినా కానీ అస్సలు దేకను కూడా దేకలేదనమాట. మా బుడ్డదాని బర్త్డే కేక్ కూడా మా బుడ్డదాని మాత్రం భలే క్యూట్ ఉంది కదా. ఇంత మహాలక్ష్మి లాగా రెడీ అయిందని ఒక్క ఫోటో కన్నా మంచిగా తీసుకుంటుందా అంటే ఫైనల్ గా అస్సలు నేను చెప్పిన మాటే వినలేదు. ఇకపోతే కేక్ కట్ చేస్తుందా లేదా అనేసి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసామన్నమాట. కేక్ అయితే కట్ చేయడం కన్నా స్మాష్ చేస్తుందని మాత్రం చెప్పొచ్చు. ఇక్కడ అందరూ నోరు తెరుచుకొని పైకి ఎందుకు చూస్తున్నా, చెవులు మూసుకొని అనుకుంటున్నారా? క్రౌడ్ మొత్తం ఎక్కువైపోయింది. మా చిన్న ఏరియా కదా, హాల్ ఏరియా. సో ఉబ్బ ఎక్కువ పడుతుంది అనమాట. అందుకని ఫ్యాన్ ఆన్ చేస్తాము. ఫ్యాన్ తో పాటు బెలూన్స్ కూడా టక్ టక్ అని సౌండ్ చేయడం మొదలెట్టాయి. అవి ఎక్కడ పగిలిపోతాయని చెప్పేసి ఫ్యాన్ ఆఫ్ చేయడం మానేసి అందరూ చెవులు మూసుకొని దాని వంక చూస్తున్నాం.
మా అంత తెలివైన వాళ్ళు ఈ భూప్రపంచంలో ఎవ్వరు ఉండరు అనుకుంటానండి. లేకపోతే ఫ్యాన్ ఆఫ్ చేయొచ్చు కదండి, చెవులు మూసుకోకపోతే ఉడికిపోతుందని చెప్పేసి ఫ్యాన్ వేసుకొని చెవులు మూసుకొని మరి బెలూన్స్ దిక్కు చూడడం కాకపోతే. ఇకపోతే మా వీధిలో ఉన్న పిల్లలందరూ కూడా మా బుడ్డదాని ఫ్యాన్స్ అనమాట. ఎందుకంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు అందరినీ పలకరిస్తూ ఉంటుంది బయటకు వచ్చిన వాళ్ళ నాన్నమ్మతో పాటు. అందుకే వాళ్ళు వచ్చేసి మా ఫంక్షన్ ని ఒక స్టెప్ పైకి తీసుకొని వెళ్ళారు. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ వచ్చి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి. నేనైతే వీడియో క్లిప్పింగ్స్ చాలా వరకు యాడ్ చేయలేదు, మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే యాడ్ చేశాను. ఎందుకంటే అందరూ కూడా సోషల్ మీడియాలో ఉండడానికి కంఫర్టబుల్ ఫీల్ అవ్వకపోయిండొచ్చు. అందుకే వాళ్ళు సపరేట్ గా రాహిత్యతో ఫొటోస్ తీసుకున్నారు. మేము వీడియోలో పెట్టేది మాత్రం జస్ట్ మా ఫ్యామిలీ వరకే తీసుకున్నాను. ఇకపోతే మా బిడ్డ బంగారు బిడ్డ అని వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, నాకు ఎటువంటి సంబంధము లేదు మమ్మీ, నువ్వేం చేసినా కానీ నేను ఓకే అన్నట్టు సైలెంట్ గా వాళ్ళ మమ్మీ సంకలో కూర్చునింది. కేక్ మాత్రం తినలేదు, కేక్ మాత్రం స్మాష్ చేసేసింది. ఆ వీడియో యాడ్ చేయలేదు నేను. లాస్ట్ లో వాళ్ళ తాతయ్య దగ్గర మా నాన్నమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకునింది. ఇంకా వచ్చిన వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ మొత్తం కూడా చీల్చి చెండాడి పక్కన పడేసింది. ఇదండి మా సింపుల్ బర్త్డే ఫంక్షన్. ఈ ఫంక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే, ఇలాంటి ఫంక్షన్స్ మీరు ఏమైనా చేసుకుంటూ ఉంటే కనుక కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేసింది. మా టైప్ ఆఫ్ ఫంక్షన్ మీకు ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇన్ని చేసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతారా? మర్చిపోకుండా చేసేసుకోండి.